చేరువచ్చిన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున నా యొక్క శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులు లెక్కలలో మనలను ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 16వ అధ్యాయము. గడిచినటువంటి వారం 17 వచ్చిన భాగాలు లేక 16 వచ్చిన భాగాలు మనం విన్నాం. ప్రభువైన యేసు వారు కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రభువారు తన శిష్యులను అడిగారు. ఏమని అడిగారంటే, జనులు నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారని డైరెక్ట్గా శిష్యులను అడుగుతూ, మనుష్య కుమారుని గూర్చి జనం ఏం చెప్పుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్నను కూడా ప్రభువారు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మనం అందరము మనుషులమే, కానీ మనం ఎవరం కూడా మనుష్య కుమారులు అని ఎవరం చెప్పుకోం. కానీ ప్రభు అయిన యేసు వారి గురించి మనం మాట్లాడినప్పుడు ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయన నేను దేవుణ్ణి అని చెప్పుకోకుండా మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. అసలు మరి యేసు ప్రభువారు మనుష్య కుమారుడేనా? ఆయన చెప్పాలి. మనిషేనా ఆయన? కాదు కదా. ఆయన దేవుడు, ఆయన మనిషి కాదు. అసలు వీళ్ళకి నిజంగా అర్థమైతే, అదేంటి ప్రభువా మీరు దేవుడై ఉండి మనిషి కుమారుడు అని మాట్లాడుతున్నారు ఏంటని అడగాలి. ఆ 3.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళకి ఆ డౌట్ రాలేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మనిషినే భావిస్తున్నారు. అందుకనే మరియ కుమారుడు అన్నారు, యోసేపు కుమారుడు అన్నారు, వడ్లవాని కుమారుడు అన్నారు, నజరేతు వాడు అన్నారు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, అంటే ఆయనను కేవలం ఒక మనిషిగానే చూస్తూ ఉన్నారు. ఆయన సోదరిమణులు మనతోనే ఉన్నారు కారా, ఆయన సహోదరులు మన మధ్యలోనే ఉన్నారు కారా, అంటే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఒక యూదుడిగా ఒక మనిషిగానే చూస్తున్నారు తప్ప, ఈరోజు క్రిస్టియానిటీలో కూడా యేసు ప్రభు వారు అంటే కొంతమంది మా అన్నయ్య అంటున్నారు. ఎలాగ అన్నయ్య అయ్యాడు ఆయన? ఎలా అన్నయ్య అయ్యాడంటే, వీళ్ళందరికీ తండ్రి ఉన్నాడు కనుక ఆ తండ్రికి ఆయన పెద్ద కుమారుడు కనుక వీళ్ళందరూ చిన్న కుమారులు కనుక ఆయన అన్నయ్య అయ్యాడు. మరి ఆయన మీద సిలువ వేసి, సిలువు పెట్టి, భారం పెట్టి, కొరడలతో కొట్టి ఆయనను సిలువుకి అప్పగించారు కాబట్టి మరి తమ్ముళ్ళను కూడా ఏం చేయాలి? అదే పని చేస్తే బాగుంటుంది. దానికి ఒప్పుకుంటారు వీళ్ళు. మరి మా అన్నయ్య సూచిక్రియలు చేశారు అన్నప్పుడు మరి వీళ్ళు కూడా చేయొచ్చుగా తమ్ముళ్ళు. వీళ్ళు ఎందుకు చేయరు? మా అన్ని అద్భుతాలు చేశారని చెప్పేటటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఎందుకు అద్భుతాలు చేయరు? చనిపోయిన వారిని సహితం ఆయన తిరిగి బ్రతికించినప్పుడు ఈ తమ్ముళ్ళు ఎందుకు బ్రతికించలేరు? మరి ఈ చేత కాదు, కాకపోతే వరుస కలిపేశారు ఆయనతో. అయితే ఆయన నిజానికి మనిషి కాదు. నిజానికి ఆయన మనిషి కాదు, కానీ మనిషి కుమారుడు అనేటటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు అన్నారు కనుక ఆయన మనిషి అయిపోయాడా? అంటే వీళ్ళు ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నటువంటి వరుసలు బంధుత్వాన్ని, రక్త సంబంధాన్ని కలుపుకుని ఆయన ఏమీ దేవుడేమి కాదు, ఆయన మనలాంటి మానవుడే, పైపెచ్చు మా రక్త సంబంధమే, మా బంధువే, మా అన్నయ్యే అని ఏ విధంగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఆనాడు యూదులు కూడా ఆయనను దేవుడు అనేటటువంటి కోణంలో ఆయన చేసే పనిని ఆలోచించకుండా ఆయన ఒక మనిషి అనుకున్నారు. మనిషి కుమారుడు అంటే మనిషినే వాళ్ళు భావించారు. ఒకరు ఏలి అన్నారు, ఒకరంటే కొంతమంది ఇర్మి అన్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకడన్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని అన్నారు. ఇక ఆఖరికి సీమోను పేతురు దగ్గరికి వచ్చేసరికి ప్రభువారు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని అడిగినప్పుడు 16వ వచనంలో అందుకు సీమోను పేతురు ఈయన సమాధానం విచిత్రంగా ఉంటుంది. ఈరోజు ఆలోచిద్దాం. నీవు సజీవుడగు
దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ అసలు పేతురు యొక్క ఆలోచన విధానం, పేతురు యొక్క మనస్తత్వం, ఆయన పనులన్నీ ఎలా ఉంటాయంటే అంత హడావిడి, ప్రతి విషయంలోనూ మాట్లాడేస్తూ ఉంటాడు. పేతురు గురించి ఆయన భక్తి విధానంలో ఒకానొక రోజు ప్రభువారు సముద్రపు అలల మీద నడిస్తే ఈయన కూడా నడిచేస్తానన్నాడు. సరే రావయ్య అంటే 2 అడుగులేసి భయపడి మునిగిపోయాడు. ఇక పేతురు గురించి మనకేం తెలుసు అంటే, యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి పట్టుకున్నటువంటి రాత్రి ఆయన వదిలేసి పారిపోయాడు. అంతకుముందే ప్రభువారు చెప్తారు, నేను ఎవరో తెలియదని ముమ్మారు నువ్వు బొంకుతావు, నువ్వు అబద్ధాలు ఆడతావు అని చెప్పాడు ఆయన. లేదు ప్రభు అన్నాడు. ఆ తెల్లవారుజామున కనీసం చిన్నపిల్ల చలి కాచుకుంటుంటే ఆ పాప అడుగుతుంది, నీవు ఆ నజరేయుడని యేసుతో తిరిగినటువంటి వాడివే కదంటే, నాకెవరో తెలియదని అక్కడి నుంచి చిన్నపిల్ల మాటకు కూడా భయపడి పారిపోతాడు. అలాంటోడు పేతురు. ఒకానొక రోజు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అక్కడికి పౌలు గారు వస్తారు. పౌలు గారిని చూసి భోజనం ప్లేట్ అట్టుకుని గెలాప్ అయిపోతాడు, పారిపోతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఈ పేతురు యొక్క జీవితం స్థిరమైనది కాదు. ఇక్కడ విచిత్రమైన మాట చెప్పేశాడు. ఇంత కంగారుగా ఉండేటటువంటి మనిషి ఏం చెప్పాడినా, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. దేవుడు కొడుకులు ఉంటారని ఎక్కడన్నా పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయా? లేవు కదా. మరి దేవుని కుమారుడు అంటున్నాడేటి? దేవుడు కొడుకులు ఉంటారు అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? దేవుడు పెద్ద కొడుకుని కన్నాడు, చిన్న కొడుకుని కన్నాడు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఎలా చెప్పాడు ఆయన? ఇంత కంగారుగా ఉండేటటువంటి మనిషి సజీవుడకు దేవుని కుమారుడు అంటున్నాడు. దేవుడు సజీవుడే. యేసుప్రభు దేవుని కొడుకు అవుతాడా? అవడు కదా. దేవుని కుమారుడు అనే మాట పలికినందుకే కదా ఆయన్ని సిలువ వేశారు. ఇప్పుడు దేవుని కుమారుడు అయిన సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. మరి అప్పటి వరకు క్రీస్తు అనేటటువంటి విషయం ఎవరికీ తెలియదుగా. మరి ఈయనకి ఎలా తెలిసింది? 17వ వచనంలో, అందుకు యేసు సీమోను బర్యోనా. సీమోను ఎవరు, బర్యోనా ఎవరు అంటే ఇద్దరా? ఒక్కడే. సీమోను వేరు, బర్యోనా వేరు కాదు, ఒక్కడే. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అన్నారు. ఎవరన్నారు? యేసు ప్రభువారు అన్నారు. దేని గురించి అన్నారు? నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తువి అన్నాడు కదా. ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మీరైతే ఏమనుకుంటున్నారయ్యా? నా కోసం 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు కదా, నా వెనకాల ప్రయాణం చేస్తున్నారు, నా మాటలు వింటున్నారు కదా, నా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? వాళ్ళైతే బాప్తిస్మిచ్చి యోహాను అని కొంతమంది అన్నారు, ఇర్మియా అని కొంతమంది అన్నారు, ఏలి అని కొంతమంది అన్నారు, ప్రవక్తల్లో ఒకడని మరికొంతమంది అన్నారు కదా. సరే, వాళ్ళ ఒపీనియన్ పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈ 11 మంది సైలెంట్గా ఉంటే ఈయన ముందుకొచ్చి చెప్తా ఉన్నాడు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. మరి క్రీస్తువి అని అప్పటి వరకు ఎక్కడ ప్రస్తావనే లేదు. అయితే మీకు డౌట్ వచ్చి, మీరు ప్రస్తావన లేదంటున్నారేంటి? సమరయ స్త్రీ సందర్భంలో ఉంది కదా. మీరు ప్రస్తావన లేదంటున్నారేంటి? మొదటి వచనంలోను 16వ వచనంలోను మత్తయి సువార్తలో మరి ఉంది కదా. అంటే ఇవి జరిగిపోయినటువంటి సందర్భాలు గ్రంథంగా రాశారు కాబట్టి ఆ పదాలు కనపడ్డాయి. పేతురుతో డిస్కషన్ జరిగేటప్పటికి బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? లేదు కదా. అంటే ఈ విషయాలు ఎవరికీ తెలియదు. అప్పుడు ఈ విషయాలు ఎవరికీ తెలియదు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడినటువంటి పుస్తకాలు ఇవన్నీ. ఆ విషయాలు ఎవరికీ తెలియదు. మరలా దేవుడే రాయించాడు తప్ప అక్కడ పర్టికులర్గా ఒక సందర్భం జరుగుతూ ఉంటే అక్కడ ఉండి రాసింది కాదు అది. అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి మరి ముందు ఉంది కదా, సమరయ స్త్రీ సందర్భంలో ఉంది కదా, మొదటి అధ్యాయంలో ఉంది కదా అని మనం అనుకుంటాం.
కానీ నిజానికి అక్కడ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమీ ఉండదు. అక్కడ ఓరల్గా మాట్లాడేసుకోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు. అయితే మరి క్రీస్తు అనే సంగతి ఎలా తెలిసింది? అలాగని ఆయన దేవుని కుమారుడు కూడా కాదు. దేవుడు ఎక్కడైనా నేను కొడుకుని పంపిస్తాను అనే వాగ్దానం చేశాడా? పాత నిబంధనలో లేదు. నేనే వస్తానన్నాడు. కొడుకుని పంపుతానల్లా, నేనే వస్తానన్నాడు. కొడుకుని పంపిస్తాను అనలేదు. నాకు పెద్ద కొడుకు ఉన్నాడు పైన, ఆ పెద్ద కొడుకుని పంపిస్తానని చెప్పలేదు. ఒకవేళ ఉంటే ఆదాముకే పరిచయం చేసింది తీసుకెళ్ళి. అలాంటివి ఏం జరగలేదు బైబిల్లో. కనుక మరి దేవుని కుమారుడు అని ఎలా చెప్తున్నాడు? అసలు దేవుని కుమారుడు అనేదే పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్ బైబిల్లో. మొత్తానికి అన్నాడు. ఇప్పుడు ప్రభువారు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఎప్పుడైతే ఈయన నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తువి అనేసరికి అందుకు యేసు, సీమోను బరయోనా నీవు ధన్యుడవు. ఇప్పుడు పేతురు ఏమైపోతున్నాడు? ధన్యుడైపోతున్నాడు. ఎందుకని? ఆయన ఎవరో ఐడెంటిఫై చేశాడు కనుక. ఈరోజు చాలామందికి క్రీస్తు ఎవరో ఐడెంటిఫికేషన్ లేదు. మరి వీళ్ళు ఏమవుతారు? ధన్యులు అవుతారా? అవరు. ధన్యులు అవరు. ధన్యత పొందుకోకపోతే పరలోకంలో చోటెక్కడిది? ఖచ్చితంగా ధన్యత పొందుకోవాలి. ధన్యత పొందుకోవాలంటే ఆ యేసు ఎవరో, ఆ క్రీస్తు ఎవరో ఒక క్లారిటీ అనేది అందరికీ రావాలి. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? సందర్భం ఎవరెవరి మధ్య? యేసు ప్రభు వారికి శిష్యులకి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది, సందర్భం జరుగుతుంది, మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కనబడి మాట్లాడేటటువంటి వ్యక్తిని పేతురు గారు ఏమని సంబోధన చేస్తూ ఉన్నారు? నీవు క్రీస్తువి అంటున్నాడు ఆయన. నీవు క్రీస్తువి అని చెప్తా ఉన్నాడు. ఇది మరి మిగిలిన 11 మందికి తెలిసిందా? తెలియలేదు. పోనీ అక్కడ ఇంకా కొంత అభిప్రాయాలతో ఉన్నటువంటి వారికైనా అర్థమైందా? ఈయన ఎవరు అనే విషయం అర్థమైందా? వాళ్ళకి అర్థం కాల. అర్థమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒకే ఒక్కడు పేతురు మాత్రమే ఉన్నాడు. పేతురుకి ఎలా తెలిసింది? పేతురుకి ఎలా తెలిసింది అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానంగా ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏమని? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ముందు నరులు గొడవ చూసేద్దాం. నరులు అంటే ఏమని ఉంది అక్కడ 2 నెంబర్లో? రక్త మాంసములు ఉందా? కనిపించిందా? నరులు అంటే ఎవరు? రక్త మాంసాలు కలిగినటువంటి వారు అంటే మనమే కదా. పేతురు గారికి ఎవరు చెప్పలేదట? ఏ నరమాత్రుడు చెప్పలేదట, ఏ మనిషి చెప్పలేదట, ఏ నరుడు చెప్పలేదట. అంటే మరి పేతురు గారికి భూమి మీద ఉన్న ఎవరు చెప్పలేదట ఆయన క్రీస్తుని. మరి ఎవరు చెప్పారు? పరలోకమందున్న తండ్రి చెప్పాడు. నా తండ్రి చెప్పాడు. మళ్ళీ పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ. మరి ఈ వాక్యం చాలామందికి ఎంత బూస్ట్ అనుకుంటున్నారు? ఎందుకు? నరకానికి పోవడానికి. ఎందుకని? ప్రభువారు మాట్లాడుతున్నారు, నా తండ్రి అంటున్నారు. కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 ఉన్నారు అనేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఒక ఆయన జోక్ చెప్పాడు. ఏంటి జోక్ అంటే పెద్ద సీరియస్గా పబ్లిక్ మీటింగ్లో ఇదే. ఏమని? యేసు ప్రభు వారు యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి ఆయన మీదకి దిగితే పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక వాయిస్, ఒక స్వరం పరలోకం నుండి వచ్చిందంట. మరి 3 ఉన్నారు కదా అన్నాడు. ఈ తెంగరన్నయ్యకి అక్కడ ఆ సందర్భం ఎందుకు రాయించారో తెలియదు. అక్కడ ఎందుకు అలా రాయించారో తెలియదు. 3 ఉన్నారు కదా అంటున్నారు. అందుకనే వీళ్ళందరినీ ఎల్కేజీలో పడేసారు తీసుకెళ్ళి. అక్కడి నుంచి ఇంక పైకి రావట్లేదు, అక్కడే కొట్టుకుంటున్నారు. అంటే ఫండమెంటల్గా బైబిల్ అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. అక్కడ రాశారు, సందర్భం రాయలేదని చెప్పట్లా, రెఫరెన్స్లు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఎందుకు రాశారు? ఆ రాయబడినటువంటి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది తెలియాలి. ఇది తెలియకుండా ఇక్కడ ఈ సందర్భాలు కనబడ్డాయి కాబట్టి 3, ఇంకో సందర్భంలో 4 అని కనబడితే 4, 2 అని కనబడితే 2 అన్నారు అనుకోండి. అంటే ఒకసారి 2 ఉంటారా? 3 ఆయన మిస్ అయిపోతాడా?
ఒకసారి ముగ్గురే ఉంటారా? ఒక్కోసారి నలుగురు వచ్చేస్తారా? ఏంటిది అంటే అర్థం చేసుకోవడంలో లోపాలే తప్ప అంతమంది ఉండరు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచాడట. ఇప్పుడు ఇంత హడావుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు బయలుపరిచారు? పరలోకమందున నా తండ్రి. నమ్మేద్దామా? సరే, ఆ మధ్య కృషిపాలు కోసం ఒక వీడియో మాట్లాడాను. ఆ వీడియో మాట్లాడినందుకు కొంతమంది కోపం వచ్చింది. వీడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, దేవుడు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి 3:30 గంటలకి భయంకరమైన వెలుగ్గా వచ్చేసి వీడితో మాట్లాడితే ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళంతా పనికి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను, తలుపేసుకుని ఉన్నాను, ఆ వెలుగును చూసి నాకు భయం వేసింది, నన్ను బాధ పెట్టేస్తున్నావు నువ్వు అని యేసుప్రభు వచ్చి ఏడ్చేశాడు, కాబట్టి నేను మారిపోయానని చెప్పాడు. వీడు బాగా డ్రామా చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, వీడికి పెద్ద ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చులని మన తమ్ములేనే చెప్తుంది మొత్తానికి. దాన్ని బట్టి కొంతమంది మాట్లాడారు వీడియోలు. మొత్తానికి తేలిన రిజల్ట్ ఏంటంటే ఆ రోజు నేను ఏదైతే మాట్లాడానో అదే ఒప్పుకున్నాడు. మరలా నేను కావాలని మాట్లాడాను, నాకు దేవుడు కనిపించలేదు, నేను ఆ రోజు అలా ఎందుకు మాట్లాడాను తర్వాత చెప్తాను అన్నాడు. నెల అయింది, నాకు దేవుడు కనిపించలేదు. ఇలా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దేవుడు కనపడ్డాడు, దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అంటే నమ్మేసే గొర్రెలు ఈరోజు చాలా ఉన్నాయి, తలకాయ లేని గొర్రెలు. ఆ గొర్రెలు అన్నట్లకి మళ్ళీ చెప్తున్నా, ఎవడు ఏది చెప్తే అది నమ్మేయకండి. బైబిల్ పట్టుకుని బోలెడని కథలు చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, ఆ కథలన్నీ నమ్మకండి. ఇక్కడ కూడా పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అన్నాడు. ఎలా బయలుపరిచాడు? రాత్రి దర్శనంలో వచ్చి మాట్లాడా, కలలో వచ్చి మాట్లాడా, వెలుగుగా వచ్చి మాట్లాడా, స్వరం వినబడిందా పేతురికి? ఎలాగా తండ్రి అయిన దేవుడు వచ్చి మరి మాట్లాడాడు? రాశారు అక్కడ? రాయలేదు. మరి ఎలాగ మాట్లాడాడు? పోనీ స్వరం వచ్చి మాట్లాడిందండి, విన్నాడండి అంటే నా తండ్రి స్వరం ఎవరో వినలేదు, ఏ మానవుడు ఎప్పుడునూ ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరమో వినలేదు అన్నాడు. అంటే దేవుడు వచ్చి కనబడలేదు, దేవుడు వచ్చి మాట్లాడలేదు. మరి ఇంకెలాగా? దర్శనంలో వచ్చాడా, కళలో వచ్చాడా? దర్శనంలో వచ్చి చెప్పాడు, కళ్ళలో వచ్చి చెప్పాడని లేదు. మరి ఇంకెలా వచ్చి చెప్పాడు? తండ్రి ఎలా బయలుపరిచాడు? అసలు తండ్రి ఎవరు? తండ్రి ఎవరున్నారు అసలు? తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అంటే ఇంకెవరు అనుకోవాలి? చెప్పాలి. తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నాడు ఆయన. అన్నాడా? యోహాను సువార్తకి వెళ్తే అన్నాడుగా. తండ్రి నేను ఏకమై ఉన్నా అంటే ఒక్కటే, వేరు వేరు కాదు, ఒక్కడనే, తండ్రి అన్నా కుమారుడు అన్నా అన్నీ నేనే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నా తండ్రి నీకు బయలుపరిచారంటే ఎవరు బయలుపరచాలి? ఆయనకి యేసుప్రభు వారే బయలుపరచాలి. తండ్రికి తప్ప కుమారుడు ఎవరికి తెలియదు అన్నాడు. కుమారుడు తప్ప తండ్రి ఇంకెవరికి తెలియదు అన్నాడు. కుమారుడు ఎవరికి బయలుపరిస్తే వాళ్ళకే తండ్రి తెలుసు అన్నాడు. మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలో మనం చదువుతాం. తండ్రి కుమారుని ఎవరికి బయలుపరిస్తే వాళ్ళకే కుమారుడు తెలుసు అన్నాడు. కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరిస్తే వాళ్ళకే తండ్రి తెలుసు అన్నాడు. ఇంకెవరికి తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు పేతురికి ఏం తెలుసని పేతురికి తండ్రి వచ్చి బయలుపరిచాడు? ఎప్పుడు వచ్చాడు? అప్పుడు పేతురు ఏమనాలి? ప్రభువా, నువ్వు ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నావు కానీ ఆల్రెడీ రాత్రి మీ నాన్నగారు వచ్చి నాకు అన్ని విషయాలు చెప్పేశారు అన్నాలుగా. అన్నాడా? మాట్లాడాలి. కొంచెం కిందకి చదువుకుని రండి అన్నానుగా. ఇంకో 4 వచనాలు చదువుకుని వచ్చారా? మరే దిష్టి బొమ్మలో చూస్తున్నారే? మాట్లాడాలి. ఆ మాట అన్నాడు పోనీ ఆయన పేతురు. ప్రభు నువ్వు వచ్చి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నావు, కానీ రాత్రే మీ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడేశారు అన్నీని. ఆయన ఎవరు అనుకుంటున్నావురా? నా కొడుకు, ఆయన మాట నువ్వు వినాలి. మామూలుడు కదా ఆయన, నువ్వు యేసు అనుకుంటున్నావేమో, యేసు కాదు క్రీస్తు అని చెప్పాడా వచ్చి తండ్రి? ఎవరికీ తెలియదు ఆయన క్రీస్తు అని, నేను నీకొక్కడికే బయలుపరుస్తున్నాను. ఈ జనాలు ఎవ్వరికి కూడా ఆయన క్రీస్తు అని తెలియదు,
కాబట్టి నీకే చెప్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పలా. మరి తండ్రి అంటే ఏంటి? మనం మాట్లాడుకున్నాం కదా, తండ్రి అంటే ఏంటంటే సంకల్పం అంటే సంకల్పం కాదట, తండ్రి అంటే వ్యక్తి అట. ఆ మహానుభావుడు చెప్పాలండి, తండ్రి అంటే వ్యక్తి అట, తండ్రి అంటే సంకల్పం. సంకల్పం చెప్పుకున్నాం మనం చాలాసార్లు. తండ్రి అనేది ఏంటి బైబిల్లో? సంకల్పం. అంటే ఈ సంకల్పం ఎప్పటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కలిపి ఉంటాయి. సంకల్పం ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు సంకల్పం, దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో ఈరోజు అనగా యేసు ప్రభు వారు శిష్యుల మధ్య కాన్వర్జేషన్ జరిగేటప్పుడు పేతురు ఈ విధంగా మాట్లాడతాడు అనేది దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు ముందుగానే తెలియచేసినటువంటి సందర్భం. అంటే ఈ పేతురు అనేటటువంటి హడావుడి మనిషి యేసు ప్రభువుకు శిష్యుడిగా మారాలి అనేది ఎప్పటి నిర్ణయం? అది నిన్న మొన్నటిది. పేతురు పుట్టిన తర్వాత, పేతురు పెద్దోడైన తర్వాత కాదది. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే అప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. జగత్తు పునాది వేయబడక మునుపంటే ఎవరెవరు ఉన్నారు? ఈ ప్రకృతి అనేది లేదు, కానీ దేవుని సంకల్పంలో మనమందరం ఉన్నాం. దేవుని సంకల్పంలో మనం ఉన్నాం. ఫిజికల్గా అయితే మనం లేం, దేవుని ఆలోచనలో మనం ఉన్నాం. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. భూమి మీద ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలనుకోండి, ఇంత ప్లేస్ కొనుక్కోవాలి, ఇన్ని బెడ్రూమ్లు ఉండాలి, ఇంత హాల్ ఉండాలి, పార్కింగ్ ప్లేస్ ఇలా ఉండాలి. అన్నీ కూడా ఎక్కడుంటుంది? ఆలోచనలో ఉంటాయి. ఆలోచనలో ఉన్నదానికి తగ్గట్టుగా మనం అమౌంట్ రెడీ చేసుకోవాలి, దానికి తగ్గ భూమిని కొనాలి, ఆ భూమిలో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. ఇదంతా చేయడానికి 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, 15 ఏళ్ళు పట్టవచ్చు, మొత్తానికి సమయం అయితే పడుతుంది. కానీ ఈ లోపల అవన్నీ కూడా ఎక్కడున్నాయి? మన ఆలోచనలో ఉన్నాయి, మన మనసులో ఉన్నాయి, మన తలంపుల్లో ఉన్నాయి. నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ఒకానొక రోజున చేస్తావు, చేసి తీరుతావు. అది నీ ఇష్టం కనుక. అలాగే పేతురు ఈ విధంగా ఆయనను ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఇష్టం. ఎప్పటిది? జగత్తుకు పునాదే లేదట, విశ్వమే లేదట. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు అంటే ఎవరు? మళ్ళీ యేసుప్రభువే. యేసుప్రభువే అంటే అప్పుడు యేసుప్రభు అని ఉండదు, క్రీస్తునే ఉండదు. పాత నిబంధనలో మనం క్రీస్తుని గురించి ఏమని చదువుతామంటే ఉన్నవాడు అని చదువుతాం, ఉన్నవాడని చదువుతాం. ఆ ఉన్నవాడు ఎవరు అంటే క్రీస్తు నిరంతరం ఉన్నవాడని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అంటే ఎల్లప్పుడూ ఉండువాడు ఆయనే. ఆయన సంకల్పంలో ఆయన అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు. క్రీస్తు అంటే ఆత్మ కదా. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకుని ఈ సృష్టిలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు ఈ ప్రశ్న రేజ్ చేసినప్పుడు, అడిగినప్పుడు దానికి వెంటనే పక్కనున్నటువంటి పేతురు రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడతాడు. ఏమని అంటే, అందరూ నిన్ను ఎవరో మనిషి అనుకుంటున్నారు, వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు, కానీ నువ్వెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు అని, క్రీస్తువి అని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇలా చేస్తావు కాబట్టి నువ్వెవరు? ధన్యుడవు. మిగిలిన వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏమైంది? వాళ్ళకి అసలు ఆలోచన లేదు. మరి కంగారు మనిషికి ఎలా వచ్చింది? తండ్రి బయలుపరిచాడట. తండ్రి ఎప్పుడు వచ్చి చెప్పాడు? మిగిలిన వాళ్ళు ఏం చేశారని తండ్రి ఎందుకు చెప్పలేదు మిగిలిన వాళ్ళతో? అంటే అక్కడ వ్రాయబడింది కదా, ప్రతి పదము కూడా ఇదిగే ఇక్కడ తండ్రి అని ఉంది అంటే తండ్రి వచ్చాడని. ఇలా అనుకుంటే మరి ఎక్కడొచ్చాడు? తండ్రిని ఎవరో చూడలేదు, తండ్రి స్వరం వినలేదు, నేను బయలుపరిస్తే తప్ప తండ్రి ఎవరికి తెలియదు, తండ్రి బయలుపరిస్తే తప్ప కుమారుడు తెలియదు, తండ్రి నేను ఏకమై ఉన్నాము అనేటటువంటి వచనాలు ఏం చేయాలి? అప్పుడు కొట్టేసుకోవాలా బైబిల్లో?
ఒకవేళ తండ్రి ఒక పర్సన్గా వచ్చి ఆయనకి బయలుపరిచాడంటే ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎలా చెప్పాడు? అంటే ఈ డీటెయిల్స్ ఏవి లేవు అంటే మనం ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏమని. కనుక తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేదేను కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటే ఆ రోజు నేను రాసుకున్నటువంటి ప్రణాళికలో నీ కోసం రాసుకున్నాను కనుక ఈరోజు నువ్వు చెప్పావు తప్ప ఇందులో నువ్వు ఓడబొడిచింది ఏమీ లేదు అని అర్థం. ఆ రోజు నేను రాసుకున్నాను కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడావు. ఏ నరమాత్రుడు ఏ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా నీకు చెప్పలేదు. ఇది నీకు నువ్వుగా గ్రహించింది కూడా కాదు. ఇది కేవలం నేను ఆ రోజు నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకే నీవు ఈరోజు మాట్లాడావు అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రభువారు తెలియజేశారు. ఇందుకే తండ్రిని ఎవరి కోసం చెప్పాడు? ఆయన అదృశ్యుడిగా ఉన్నప్పుడు, ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికనే తండ్రి అంటున్నాడు. దాన్ని మనం సంకల్పం అన్నాం. దానినే మనం సంకల్పం అన్నాం. గనుక ఎవరు నీకు నరులు నీకు బయలుపరచలేదు. 18వ వచనం, మరియు నీవు పేతురువు మరియు నీవు పేతురువు అయిపోయింది. అక్కడతో కామ ఉందిగా. పేతురువు అన్నటువంటి చోట ఫుట్నోట్లో రాయి కదల్చబడకుండా స్థిరముగా ఒక బండలా ఉండేదానిని రాయి రాడు అంటాం. ఈయనకి ఎన్ని పేర్లో చూడండి: పేతురు, సీమోను, బరయోనా, కేఫా, 4 పేర్లు ఉన్నాయి. నీవు పేతురువి అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? పేతురే కదా. పేతురుని మళ్ళీ నువ్వు పేతురువి అనాలా? సీమోన్ని నువ్వు సీమోనివి అనాలా? వచ్చి తోమా దగ్గరికి వచ్చి నువ్వు తోమావి అనాలా వద్దా? ఎందుకు అనాలి? డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎదురు బదురుగున్నప్పుడు మాట్లాడుకుంటావు. నువ్వు తోమావి అనాలా? నువ్వు యోహానివి అనాలా? అక్కర్లొద్దు కదా. మరి నీవు పేతురువి అని ఎందుకంటున్నాడు ఆయన? వీళ్ళెవ్వరికీ తెలియనటువంటి ఒక సంగతి నీకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ నీ విశ్వాసం అనేది ఎలా ఉండాలి? బండలాగా స్థిరంగా ఉండాలి, డౌట్ ఉండకూడదు. ఇక యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వ విషయంలో పేతురు గారికి ఏముండకూడదు ఇక. ఎందుకంటే ఇది కంగారు. పేతురు కంగారుడు కదా. అందుకని నీవు ఇక స్థిరంగా ఉండాలి. ఇప్పటివరకు నీకు తెలియదు, అందరిలాగే ఆలోచించావు. కానీ ఇప్పుడు నీకు అర్థమైంది. నేను ఎవరినని ఫిక్స్ అయ్యావు? ఇప్పుడు క్రీస్తువి అంటున్నావు కదా. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దేవుడే క్రీస్తు అంటే ఆత్మ. ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని వచ్చి మా మధ్య తిరుగుతూ మాకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అనే విషయం నీకు అర్థమైంది. కాబట్టి నీ విశ్వాస విషయంలో నువ్వు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, ఒక బండలాగా ఉండాలి. విశ్వాస జీవితం కదిలిపోకూడదు, ఇక స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేని వాళ్ళు, మనకి ఒక్కడే దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలియనప్పుడు మన కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుందా? మన కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఎవరన్నా అడిగితే మీకు ఎంతమంది దేవుళ్ళు అంటే ఒక్కడే అని చెప్తాం. ఒక్కడే అని చెప్పిన తర్వాత ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళి మరి తండ్రి అయిన దేవుడు అంటారు కదంటే, అవునండి తండ్రి అయిన దేవుడే. మరి యెహోవా ఎవరంటే అదేనండి యెహోవా దేవుడే. మరి యేసుక్రీస్తు ఎవరంటే అదేనండి యేసుక్రీస్తు దేవుడే. మరి పరిశుద్ధాత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ముగ్గురు దేవుళ్ళు అంటే కాదండి ఒక్కడే దేవుడు. ఎవరా దేవుడు? నో ఆన్సర్. ఇక మొన్న ఆయన చెప్పాలండి, తండ్రి అయిన దేవుడు అంటే దేవుడే, యేసు ప్రభు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ముగ్గురు దేవుళ్ళు అంటే నేను అనలేదు అంటున్నాడు. మరి అన్నావుగా ఇప్పుడే ముగ్గురని. ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు ఒక్కడే దేవుడు. ఎవరా దేవుడు అంటే ద్వితీయోపదేశకాండం 6:4 అంటున్నాడు. ఏంటి ద్వితీయోపదేశకాండం 6:4?
ఎవరా దేవుడు అనేది క్లారిటీ లేదా, నోరు లేదా చెప్పడానికి? చెప్పు, నోటితో చెప్పు. నువ్వు నోటితో చెప్తే నువ్వు యెహోవా సాక్షి అవుతావు. కాబట్టి చెప్పకుండా రెఫరెన్స్లు చెప్తా. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పేతురు, నీవిక స్థిరంగా ఉండు, ఈ యేసు ఎవరో, ఈ అద్భుతాలు ఏంటో, ఈ క్రీస్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని నువ్వు జంపు జిలాని బ్యాచ్లేమి, ఆ నాటకాలేమి ఆడకుండా నీవిక స్థిరంగా ఉండు. మిగిలిన వాళ్ళకి అర్థమయ్యింది, అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, క్లారిటీ లేదు. కానీ నీకు మాత్రం క్లారిటీ వచ్చిందిగా. నువ్వెలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మరి మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని అర్థమైన తర్వాత బండలాగా ఉండమని చెప్తున్నాడు ఆయన. మనం ఎలా ఉంటాం? జంప్ చేయకూడదు. ఇక ముగ్గురేమో అండి, ఇద్దరేమో అండి, పైకిల్లాక ముగ్గురు ఉంటారేమో అండి అనకూడదు. ఇక స్థిరంగా ఉండాలి. ఒకటే నీ స్టాండర్డ్. ఒకప్పుడు తెలియనప్పుడు ఎవరికి చెప్పాలన్నా, ఏం మాట్లాడాలన్నా గందరగోళమే తెలియనప్పుడు. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి. ఇదే విషయాన్ని పేతురుకి చెప్తూ నీవు పేతురువి అన్నాడు. నీవు పేతురువి అంటే అర్థం ఏంటి? నీవు ఈ విశ్వాస పరిమాణ విషయంలో బండలా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి అని చెప్తా ఉన్నాడు ఆయన. చదవండి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఏ బండ మీద? ఏ బండ మీద? పేతురుని ఏమన్నాడు? బండ అన్నాడు. ఎందుకు బండ అన్నాడు? ఎందుకు బండ అన్నాడు? ఈ వాక్యాన్ని ఎంత అపార్థం చేసి పాడేశారంటే, ఇక్కడ నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. మాట్లాడుతున్నది ఎవరు? యేసువారు మాట్లాడుతున్నారు. ఈయన ఐడెంటిఫై చేశాడు క్రీస్తు అని. మిగిలిన వాళ్ళకి తెలుసా క్రీస్తు అని? తెలీదు. మిగిలిన వాళ్ళకి ఆయన క్రీస్తు అని తెలియదు, యేసనే తెలుసు. ఇక్కడ నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘం కట్టుదును అంటే ఈ పేతురు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఉంది చూడండి. ఏంటి ఆ విశ్వాసం? పేతురు గారికి వచ్చినటువంటి క్లారిటీ ఏంటి? పాత నిబంధనలో ఉన్నవాడుగా ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడే క్రీస్తుగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు అని అర్థమైంది. ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి దేవుడే దేహమును ధరించుకుని యేసుగా ఈ లోకానికి వచ్చాడు అనేది అర్థమైంది. అదే ఈ బండ అంటే విశ్వాసాన్ని గూర్చి చెప్పేది. ఈ బండ మీద అంటే ఈ విశ్వాసం మీద, అంటే యేసు ప్రభువే దేవుడు అనేది సంఘ స్థాపన. కానీ ఏమొచ్చింది రిజల్ట్? పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని కట్టించాడు, ఆ సంఘమే క్రీస్తు సంఘం అని చెప్పారు. అలా ఉందా బైబిల్లో? అలా లేదు కదా. ఇక్కడ ఏమనుంది? నీవు పేతురు అంటే నీవు బండవే, నీవు రాయి లాంటోడివి అన్నారు. ఎందుకు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే, నా సంఘం అంటే అక్కడ మాట్లాడుతున్నది యేసు కదా. మరి యేసు అనకుండా క్రీస్తుని అన్నారేంటి? అంటే క్రీస్తుని పేతురు ఐడెంటిఫై చేశాడు కదా ఆయన. అంటే మరి దేవుని మొక్కలు చేసేయచ్చు అలాగా? మాట్లాడుతున్నది యేసు అంటే అప్పుడు యేసు సంఘం అనాలా? పేతురు ఐడెంటిఫై చేశాడు క్రీస్తుని, క్రీస్తు సంఘం అనాలా? అసలు సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు కదా, కన్స్ట్రక్షన్ కోసం కాదు కదా. మీ దేహము నా ఆలయం అన్నాడు ఆయన. సంఘం అంటే మనుషుల హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడమే సంఘం అంటే. నాట్ ఏ కన్స్ట్రక్షన్, నాట్ ఏ బిల్డింగ్. ఇది కాదు కదా సంఘం అంటే. మరి ఎంత అపార్థం చేశారండి ఇక్కడ. ఏమండి? నీ పేతురువి అంటే పేతురు కలిగి ఉన్న విశ్వాసం మీద సంఘ స్థాపన జరగాలన్నాడు. పేతురు కలిగి ఉన్న విశ్వాసం, నీవు రాయి లాంటోడివి, బండలాంటోడివి, నీవు ఈ విశ్వాసంలో స్థిరత్వంలోనికి వచ్చేవి. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నావు, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నావు. ఒకప్పుడు నీకు తెలియదు ఇది. అందరిలాగే నన్ను యేసు అనుకున్నావు, అందరిలాగే మనిషి అనుకున్నావు, అందరిలాగే నన్ను ఆలోచించావు. కానీ ఇప్పుడు నీకు అర్థమైంది, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి
నా సంఘం కట్టుదును అన్నాడు. పేతురుని కట్టమని చెప్పలా. పేతురు కట్టాడు అన్నారు, పేతురు కట్టలేదు. పేతురు కట్టడం కాదు అది, అదో కట్టడం కాదు, కన్స్ట్రక్షన్ కాదు అది. నేను కడతానని చెప్పాడు ఆయన. నీవు కలిగి ఉన్న విశ్వాసం మీద, అంటే పేతురు కలిగి ఉన్నటువంటి విశ్వాసం మిగిలినటువంటి అందరిలో కూడా రావాలి. అదే సంఘము అని చెప్పాడు ఆయన. మనుషుల హృదయంలో సంఘస్థాపన జరగాలని కోరుకున్నాడు. ఏంట సంఘస్థాపన? పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే, అదృశ్యుడే, ఉన్నవాడుగా ఉన్నటువంటి దేవుడే క్రీస్తుగా, ఆత్మగా, శరీరధారిగా, యేసుగా ఈ లోకానికి వచ్చాడు. అదే విశ్వాసము. ఆ విశ్వాసము స్థిరముగా ఒక రాయి వలె, ఒక బండ వలె ఉండాలి. అలాగ కలిగి ఉన్న వాళ్ళ యొక్క హృదయాల్లో నేనుంటానన్నాడు ఆయన వచ్చి. అదే సంఘం అంటే. పేర్లు పెట్టుకోవడం కాదు సంఘం అంటే, బోర్డులు పెట్టడం కాదు సంఘం అంటే, కన్స్ట్రక్షన్ కట్టడం కాదు సంఘం అంటే. అక్కడ మాట్లాడుతున్నది డైరెక్ట్గా యేసు అయినప్పుడు, క్రీస్తు అనే సంగతి ఎవరికీ తెలియనప్పుడు మరి అప్పుడు క్రీస్తు అని ఎలాగ మాట్లాడతారు? యేసు సంఘం అని మాట్లాడాలిగా. కనుక అనేక మంది యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. ఆలోచిద్దాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నేను కడతానన్నాడు ఆయన. పేతురుని కట్టమని చెప్పలా. నా సంఘాన్ని ఎవరు కడతారు? నేనే కడతానన్నాడు. ఆ సంఘానికి నాయకుడు, కాపరి, రాజు, అధికారి ఎవరు? యేసుప్రభువే. ఏంటి ఆ సంఘము అంటే యేసుక్రీస్తును దేవుడుగా కలిగినటువంటి సంఘం, అంటే హృదయం. ఈరోజు ఎంత విచిత్రమైన బాధాకరమైన సందర్భం అంటే, పేరేమో ఆయన పేరే, లోపలేమో ఆయన లేడు. ఉన్నాడా? లేడు. వారి బోధనలో యేసు దేవుడు కాదు. వి ఫర్ జీసస్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో మాణిక్యం సిఓసితో డిస్కషన్ ఉంది. మనిషా? కాదు. దేవుని కుమారుడా? అవును. దేవదూత? కాదు. మరి ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎలా దేవుని కుమారుడు? ఎలా దేవుని కుమారుడు అనవసరం. మరి దేవుడు కాదా? దేవుడు కాదు. దేవునిగా నమ్మకూడదా? నమ్మకూడదు. ఆయన బోధ అదే కదా, ఆయన స్టాండర్డ్ అదే కదా. పేరేమో ఆయన పేరే పెట్టారు సంఘానికి, కానీ బోధలోనేమో ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. ఎంత మాత్రమూ కాదు, పొరపాటును కూడా కాదు వాళ్ళకి. చూడండి ఎలా తయారయ్యారో. అంటే వాక్యాన్ని అపార్థం చేసుకుంటే అలా ఉంటుందన్నమాట. నా సంఘమును కట్టుదును. ఇక మూడో భాగంలో, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారములు. పరలోకానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? నేనే మార్గం అన్నాడు కదా ఆయన. ఎన్ని మార్గాలు ఉన్నాయి పరలోకానికి? ఒకటే మార్గం, ఒకటే. ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. అసలు ఆయనే కదా పరలోకం అంటే. ఇక మళ్ళీ పరలోకం అంటే మనం అనుకుంటాం సిద్ధపడిన కన్యకులు, సిద్ధపడని కన్యకులు. ఆ సందర్భంలో లేటుగా వెళ్ళినటువంటి 5 కన్యకులు వెళ్ళి గేటు తీయమని తలుపు కొడుతున్నారట. గేటు తీయమని, తలుపు తీయమని ద్వారం వద్ద నిలవబడి తడుతూ ఉంటే మీరెవరో నాకు తెలియదు అన్నారు. అంటే ఇప్పుడు పరలోకం అంటే పెద్ద పెద్ద బంగ్లాలు, బంగారంతో రోడ్లు, బంగారం పూతతో చేయబడినటువంటి భవనాలు, భవంతులు, విల్లాలు, స్థలాలు, పొలాలు ఫిజికల్గా ఉండేవన్నీ అక్కడ కూడా ఉంటాయి. చెట్లు, నదులు, ఆకలి దప్పికలు, వెలుగు చీకట్లు, బంగారంతో చేయబడినటువంటి, వజ్రాలతో పొదగబడినటువంటి సింహాసనము, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉంటాయండి పరలోకంలో? చెప్పాలి. ఫిజికల్గా ఉండేది ఏది కూడా పరలోకంలో ఉండదు. ఫిజికల్గా భౌతికంగా ఉండేది ఏది కూడా పరలోకంలో ఉండదు. పరలోకం అంటే అది కాదు కదా. పరలోకం అంటే నేనే అన్నాడు కదా ఆయన. మరి పరలోకానికి తలుపులేంటి, గేట్లేంటి, తాళాలేంటి, తలుపులు వేయడం ఏంటి, తలుపులు తీయడం ఏంటి? ఆయన అంగీకరించడం, అంగీకరించకపోవడం, అదే. ఆయన యాక్సెప్ట్ చేయడం మనలను, లేదా రిజెక్ట్ చేయటం, అదే తలుపులు వేయడం, తలుపులు తీయడం అంటే. మనం కూడా ఆయన వచ్చి హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి తట్టుచూ ఉన్నాడట. ఎవరైతే డోర్ ఓపెన్ చేస్తారో లోపలికి వస్తాడట. ఎప్పుడైనా వచ్చి కొట్టాడు మరి ఆయన మీ ఇంటికి వచ్చి?
మీ తలుపులు కొట్టాడా? మీ గేటు సౌండ్ చేసాడు ఆయన వచ్చి? హృదయానికి అలాంటి గేట్లు, ఇనప గేట్లు, చెక్క తలుపులు ఉంటాయా ఏంటి? ఉండవు కదా. అంటే నా మాట విని నా మాటను యాక్సెప్ట్ చేస్తే నేను వచ్చినట్టు, నా మాట విని రిజెక్ట్ చేస్తే నన్ను మీరు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసినట్టు అని అర్థం అది. మరి ఇప్పుడు పాతాళానికి ద్వారాలేంటి? నరకానికి కూడా గేట్లు ఉంటాయా? నరకానికి కూడా దారులు ఉంటాయా? అది తలుపులు వేయటం, తలుపులు తీయటం కూడా ఉంటుందా ఏంటి? అలాగే ఉండదు. మరి పాతాళలోక ద్వారములు అన్నాడేంటి? పాతాళలోక ద్వారములు అన్నాడు, దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారాలు అంటే ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనేటటువంటి స్టాండర్డ్ బోధ దగ్గర ఈ పనికిమాలిన బోధలన్నీ కూడా పనికిరావు అని చెప్పాడు ఆయన. ఏంటి పనికిరాని బోధలు? చెప్పాలి. పనికిరాని బోధలేంటి? పనికొచ్చే బోధ ఏంటి? పులిసిన పిండి, పరిసయ్యుల బోధ, సద్దుకయ్యుల బోధ, శాస్త్రుల బోధ, ఇద్దరు దేవుళ్ళ బోధ, ముగ్గురు దేవుళ్ళ బోధ, ఇవన్నీ ఉన్నాయి కదా. సిద్ధాంతపరమైనవి. మోయసక్యము కాని బరువులు పెట్టడం, విశ్వాసులను ట్రాప్ చేయడం, స్వస్థతల పేరిట మోసాలు చేయటం, దెయ్యాలను వదిలిస్తామని మోసం చేయటం, కృపావరాల పేరిట మోసం చేయటం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పాతాళలోక ద్వారాలట. ఇవన్నీ స్థిరమైన బలమైన బోధ ఒకటి ఉంది, అదే యేసు ప్రభువే నిజమైన దేవుడు, అది బండ అన్నాడు. దానిని సంఘము అన్నాడు. ఆ సంఘము ఆ బోధ ఎదుట ఈ పనికి మాలిన బోధలన్నీ కూడా నిలవనేరవు అన్నాడు. ఎందుకు పనికిరానివి? ఎందుకు పనికిరానివి అని చెప్పారండి. అంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. ఇందుకు ఆ సంఘాన్ని కట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, పేతురు కాదు. పేతురు ద్వారా కూడా కాదు. పేతురు ఎలాంటోడు అనుకుంటున్నారు? జంప్ జిల్లాని బ్యాచ్ ఇది. పేతురు ద్వారా కూడా కాదు. పేతురుని ఆ యొక్క పనిలో పాత్రగా వాడుకున్నాడు అంతే. ఇప్పుడు నేనున్నాను, దేవుని పనిలో నా పాత్ర ఇది. ఈ లోకంలో అనేక మంది ఉంటారు, వారికి ఇవ్వబడినటువంటి పాత్ర వాళ్ళు నిర్వహించాలి. ఇక్కడ కూడా ప్రభువారు కట్టినటువంటి సంఘము ఎదుట, ఏంట సంఘం అంటే పేరుగా చెప్పుకునేది, ఆ విశ్వాసం ఎదుట, ఆ బోధ ఎదుట, అంటే ఒక్కడే దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనేటటువంటి బోధ ఎదుట పాతాళలోక ద్వారములు అనగా పనికిరాని బోధలు, విశ్వాసమందు స్థిరం లేనటువంటి బోధలు, కదిలిపోయేటటువంటి బోధలు, బెదిరిపోయేటటువంటి బోధలు. ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా షేక్ అవ్వాల్సిందే. మరి ఒక్కడే దేవుడు నిన్ను చెప్తున్నావేంటని గట్టిగా మాట్లాడితే వీడి దగ్గర నో ఆన్సర్. నో ఆన్సర్ కాబట్టి లైవ్ ఇవ్వకూడదు. నో ఆన్సర్ కాబట్టి వీడియో రికార్డింగ్ ఉండకూడదు. ఎందుకని? చీప్ అయిపోతారు కదా. ఎవరో లేనప్పుడు అందరి మీద అరిచేయచ్చు, కెమెరా పెట్టుకొని గోల చేయొచ్చు, గావు కేకలు వేయచ్చు, స్టేజ్ మీద అరవచ్చు. సరైనోడు తగిలితే ఆ వీడియోలు బయటకు వచ్చాయి అనుకోండి, పరువు పోద్ది. మీటింగ్లకి ఎవడో పిల్లడు కాబట్టి ఇప్పుడు వీడియోలు ఉండొద్దు, ఇప్పుడు వీడియోలు లైవ్ ఇవ్వద్దు, ఇప్పుడు పరువులు గుర్తొస్తాయి. కనుక పాతాళలోక ద్వారములు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనే బోధ ఎదుట దానిని సంఘము అన్నారు. నిలువ నేరవు అంటే ఈ పనికిరాని సిద్ధాంతాలు, పనికిరాని బోధలన్నీ కూడా నిలువ నేరవు అని నేను నీతో చెప్పుచున్నానని పేతురికి చెప్పారు ప్రభువారు. పక్కోళ్ళకి కూడా వినబడిందిలేండి, వింటారంతే, వాళ్ళకి వినబడుతుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి వాక్యం ఒకరికో ఇద్దరికో కాదు కదా, స్పెషల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినబడుతుంది. కానీ గ్రహించే వాళ్ళు ఒకరే ఉంటారు అంతే. యూట్యూబ్లో కూడా 100 మంది చూస్తారు,
అందులో గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉంటారు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు నచ్చినటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళ సంఘాలు ఈ పాతాళలోక ద్వారాలు వాళ్ళు మోసుకుంటూ తిరగాలి కదా, వాటిని విడిచిపెట్టుకోలేరు. వీళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. కామ పెట్టారుగా, అంటే అక్కడ వరకు మనం ఆలోచిద్దాం. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే పరలోక రాజ్యానికి ఏమున్నాయట? తాళపు చెవులు ఉన్నాయి, కీస్ ఉన్నాయి. కీస్ ఉన్నాయంటే ఏముండాలి? తాళం కప్ప కూడా ఉండాలి, లాక్ ఉండాలి, తాళం ఉండాలి. తాళం ఉండాలంటే గొన్నం కూడా ఉండాలి, గొన్నం ఉండాలంటే తలుపు కూడా ఉండాలి. వీటి పరలోకం ఇంత స్ట్రిక్ట్గా ఉందా? ఉండాలొద్దా? మనం ఓన్లీ కీ పట్టుకుని తిరుగుతున్నాం అనుకోండి, తాళపు చెవి. ఎలాగా? తాళపు చెవి ఉందంటే తాళం కప్పు ఉండాలి, తాళం ఉండాలి. ఆ తాళపు చెవితోనే తాళం ఓపెన్ అవుద్ది. ఈ తాళం ఎక్కడ వేస్తాం? ఒక తలుపుకో, ఒక బీరువాకో, దేనికో దానికి మనం వేస్తాం. ఆ గేటుకి వేస్తాం. అప్పుడు ఆ గొన్నెని తీసి గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తాం. మీరు చర్చిలోనికి రావాలని అంతే కదా, మీరు ఇంట్లోనికి వెళ్ళాలని అంతే కదా. మీ ప్రహారీకి ఉన్నటువంటి గేటు తీసుకోవాలి, గేటు తాళం ఓపెన్ చేయాలి, గున్నం తీయాలి, గేటు పక్కకి నెట్టాలి, లోపలికి వెళ్ళాలి. అంటే లోపలికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా మీ చేతులు ఏమి ఉండాలి? తాళపు చెవులు ఉండాలి. ఇప్పుడు ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయట? పేతురు దగ్గర ఉన్నాయట. ఇప్పుడు నేను అంటున్నాను, మీకు పరలోకం కావాలంటే ఎవరిని అడగాలి? పేతురు, పేతురు నీ కాళ్ళైనా పట్టుకుంటా, ఏదో ఒక రకంగా తాళం ఓపెన్ చేసి లోపలికి గెంటేసి, ఏ లోపలికి? పరలోకం లోపలికి గెంటేసి మళ్ళీ తాళం వేసేసుకో అని అడిగారా ఎప్పుడైనా? సరే, ఇప్పుడు అడగండి ఒకసారి, ఏమని అడుగుతారో చూద్దాం. చెప్తారా? పేతురు గారు, పేతురు గారు, మరి ఇందాక పేతురు పేతురు అన్నారు, ఇప్పుడు గోర అన్నారేంటి? అంటే మరి లోపలికి తీసుకెళ్ళాలిగా. పేతురు గారు, పేతురు గారు, పీటర్ గారు, ఇంగ్లీష్లో పీటరే కదా, పీటర్ గారు, పీటర్ గారు అడగండి మరి. ఆయన దగ్గర ఏమున్నాయి? పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఉన్నాయట. నా ప్రశ్న ఏంటంటే, పరలోకం ఇచ్చేది పేతురా, ప్రభువా? ప్రభువే కదా. మరి ప్రభు తాళాలు ఆయనకి ఇచ్చేసేటేటి? అంటే ఇప్పుడు పేతురికి ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పరలోకం వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభువుకి ఇష్టమున్నా లేకపోయినా పర్లేదు. ఇప్పుడు అధికారాలు అన్నీ కూడా ఎవరి చేతులు ఉన్నాయి? పేతురు గారి చేతులు ఉన్నాయి. కనుక మీరు భూమి మీద పేతురు గారికి నచ్చినట్టుగా బ్రతికితే పరలోకం పేతురు గారు ఇస్తారు అని చెప్పాలి. చెప్దాం, అలాగా చెప్దామా? అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే ఎక్కడ సమీపించింది? 3వ అధ్యాయంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోకమందున్న దేవుడా, దేవుడే పరలోకమా? 2 అంశాలు ఉన్నాయి మనకి, మన ఛానల్లో 2 అంశాలు ఉన్నాయి. పరలోకంలో దేవుడు ఉంటాడా, దేవుడే పరలోకం అనేది? దేవుడే పరలోకం. అంటే ఇప్పుడు దేవుడికి కూడా తాళం వేసేస్తాడా ఏంటి? దేవుడికి తాళం ఉంటుందా ఏంటి? అసలు ఎలా అర్థం చేసుకోవాలి పేతురికి చెప్పినటువంటి సందర్భాన్ని? అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను అంటే అది ఒక ఫిజికల్గా ఉండేది కాదు. ఒక చర్చ్ అనుకోండి, చర్చికి తలుపు వేసి తాళం వేస్తాం. ఒక ఇల్లు అనుకోండి, గేట్ వేసి తాళం వేస్తాం. ఒక బీరు ఒక తాళం వేస్తాం, లాక్. ఒక బైక్కి, బండికి తాళం వేస్తాం, ఒక కారుకి తాళం వేస్తాం. ప్రతిదానికి తాళం ఉంటుంది. తాళం తీస్తేనే లోపలికి వెళ్తాం. అంటే పరలోకం వెళ్ళడానికి పేతురు గారికి అవకాశం దొరికింది. ఎలాగ దొరికింది? పేతురు గారు ఐడెంటిఫై చేశారు. ఎవరిని ఐడెంటిఫై చేశారు? పేతురు గారు ఎవరిని ఐడెంటిఫై చేశారు? క్రీస్తుని ఐడెంటిఫై చేశారు. కాబట్టి పేతురికి పరలోకం వెళ్ళడానికి అవకాశం దొరికింది.
అందుకని అంటున్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదును అంటున్నాడు. అంటే పరలోకం అంటే ఫిజికల్గా ఉండి తాళాలు వేసుకుని, తాళాలేమో పేతురు దగ్గర పెట్టేది కాదు. పేతురు సెక్యూరిటీ గార్డు కాదు పరలోక రాజ్యానికి. అది భౌతికపరమైనటువంటి కన్స్ట్రక్షన్ అనేది కాదు తాళాలు వేయడానికి. అలాగని పేతురు ఇష్టం కూడా కాదు. మరి ఎందుకు చెప్పారు ఇవన్నీని? అసలు పేతురు ఎలాంటోడు అంటే అపనమ్మకస్తుడు, ఆతురత కలిగినటువంటి వాడు, కంగారు పడేటటువంటి వ్యక్తి, అబద్ధాలు మాట్లాడినోడు. ఇలాంటి వాడికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం ఏంటి అంటే అర్థం ఏంటంటే, నీవు ఎలాంటోడు అయినా యేసుక్రీస్తును అంగీకరిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పే ఉద్దేశం అది. పేతురు కంగారుడు, అబద్ధికులకు పరలోక రాజ్యం లేదని చెప్పాడా? మరి అసలు యేసుప్రభు ఎవడో తెలియదని అబద్ధం మాట్లాడాడా లేదా? మరి పరలోకం ఇస్తానంటున్నాడేటి? ఆయన ఎవరు ఐడెంటిఫై చేశాడు, అర్థం చేసుకున్నాడు, తన స్థితి ఏంటో ఎరిగాడు, తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంత అధ్వానంగా ఉందో తెలుసుకున్నాడు. తను పరిపక్వమైన దశలోనికి అడుగులు వేస్తూ ఉన్నాడు. కాబట్టి పేతురు, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు, మై హోను అన్నాడే, నేను చూసుకుంటానన్నాడు. దొంగలకు పరలోకంలో చోటు ఉందా? చెప్పాలి. నరహంతకులకు పరలోకంలో చోటు ఉందా? లేదు కదా. మరి సిలువ మీద దొంగోడు యేసు ప్రభువుని ఐడెంటిఫై చేశాడా? ప్రభువా యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను దొంగని, నేను ఒక నరహంతకుణ్ణి, నేను ఒక పనికిమాలినోడిని, నేను ఈ శిక్షకు అర్హుడినే. ఇగో పక్కన ఆడు కూడా ఉన్నాడు, ఆడు అంతే. మేము ఈ శిక్షకు అర్హులమే, కానీ నీవు నిరపరాధివే, మమ్మలను క్షమించు, మమ్మను మన్నించు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రార్థన లేదు ఆయనకి, పాటలు లేవు ఆయనకి, ఉపవాసాలు లేవు ఆయనకి, బాప్తిస్మలు లేవు ఆయనకి, మోకాల ప్రార్థన లేదు ఆయనకి, దశమ భాగాలు లేవు ఆయనకి, కానుకలు లేవు ఆయనకి, ఏమీ చేయలేదు దేవుని కోసం. ఆయన ఎవరో గుర్తించాడు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశివై ఉందువు అంటే, వాడు దొంగోడైనా సరే యేసు ప్రభు వారు యాక్సెప్ట్ చేస్తారు, ఆయనను ఐడెంటిఫై చేయాలి. పేతురు అబద్ధాలోడైనా సరే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఆయనను ఐడెంటిఫై చేస్తే. తోమ ఏమన్నా మంచోడా? తోమకు అసలు విశ్వాసమే లేదు. మిగిలినటువంటి శిష్యులు ఏమన్నా గొప్పోళ్ళా? వాళ్ళు అంతే కదా, ఆయన ఎవరో తెలియలేదు. వాళ్ళెవరికి కూడా ఆయన మీద క్లారిటీ లేదు. ఆయన ఎవరో నీకు అర్థమైతే నీలో ఉన్నటువంటి శరీర బలహీనతలు పరలోకానికి అడ్డు కాదు. నువ్వు చప్పట్లు కొట్టావని పరలోకం ఇవ్వనండు, చప్పట్లు కొట్టలేదని ఇవ్వనండు. ఆయన చప్పట్లతో ఆయనకి పని లేదు, మ్యూజిక్తో ఆయనకు పని లేదు, నీ పాటలతో ఆయనకు పని లేదు, నీ ప్రార్థనతో ఆయనకు పని లేదు. నీ భూమి మీద నువ్వు శరీర బలహీనతలు కలిగి ఉన్నావేమో, వాటితో ఆయనకు పని లేదు. అందుకని మారు మనస్సు కలిగి ఉండు అన్నాడు ఆయన. నీవు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని, పనికిమాలినవన్నీ కూడా సిద్ధాంతాలను దేవుళ్ళుగా, దేవతలుగా నీ హృదయంలో పెట్టుకుని తిష్ట వేసుకుని అందరిలో ఒకడుగా యేసు ప్రభుని చూస్తున్నావేమో, వాళ్ళందరినీ పక్కకి గింటే ఒకరినే పెట్టుకో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మళ్ళీ ఆయనకి తండ్రిని, ఆయనకి తమ్ముడిని తెచ్చుకోకు, అలాగెవరూ లేరు. ఆయన ఒక్కడినే నీ హృదయంలో పెట్టుకుంటే నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. అందుకనే ఈ మాటలన్నీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదును అన్నాడు. దొంగడు చేతికి తాళాలు ఇవ్వడం ఏంటి అంటే, పేతురు ఇష్ట ప్రకారం మనం బ్రతికితే మనకు పరలోకం ఇవ్వడం కాదు, పేతురికి నచ్చినట్టుగా మనం బ్రతకడం కాదు. అయితే మరి పేతురు చేతికి తాళాలు ఇవ్వటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? తాళాలంటే తాళాలు కాదు, ఫిజికల్గా ఆలోచించకూడదు మనం. ఇక్కడ తాళపు చెవులు అన్నాడంటే తాళము వాటికి సంబంధించినటువంటి చెవులు. దీన్ని ఇంగ్లీష్లో కీ అంటాం కదా. మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసామనుకోండి, ఆ ఎగ్జామ్లో కీ పాయింట్లు రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి అంటారు. కీ పాయింట్లు అంటారు అంటే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన విషయాలు. అలాగే యేసు ప్రభు వారి శిష్యుల్లో పేతురు గారికి పరలోకానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అన్నీ కూడా, పరలోకం వెళ్ళడానికి అవకాశం, పరలోకం వెళ్ళడానికి ఆస్కారం,
పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం. ఆ కీ పాయింట్స్ అన్నీ కూడా పేతురు గారికి ప్రభువారు చెప్పారు. పేతురు గారికి ప్రభువారు చెప్పారు. పేతురు గారికి అర్థమయ్యాయి. పేతురు గారికి ఆయన ఎవరో అర్థమైంది. పేతురు గారు ఆయన అర్థం చేసుకున్నారు. అలాంటి కీ పాయింట్స్ అన్నీ పేతురు రాసిన పత్రికలో మనం ఆలోచిస్తే లోతుగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం పరలోకం వెళ్ళడానికి మత్తయి సువార్త చాలు. ఇంకా లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఒకసారి పేతురు గారి యొక్క మాటలు, ఆయన ప్రసంగాలు, ఆయన జీవితం మారింది కదా. క్రీస్తుని ఐడెంటిఫై చేయనప్పుడు వేరు, క్రీస్తుని ఐడెంటిఫై చేసిన తర్వాత వేరు. కనుక ఇది అంతే తప్ప పేతురు గారి దగ్గర తాళాలు ఉన్నాయి, ఏదో ఒక రకంగా ఆయన దగ్గర తాళాలు లాక్కుండా మనం పరలోకం వెళ్ళొచ్చు అనేది అపోహ. పేతురు గారికి తెలిసింది పరలోకానికి వెళ్ళడానికి మార్గం. మనకు కూడా తెలియాలంటున్నాడు ఆయన. ఈజీ వే వెతుక్కోండి అంటున్నాడు ఆయన. కీ పాయింట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇంక మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది ఒకటే ఆలోచించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పిదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎవరికి చెప్తా ఉన్నాడు? పేతురికి చెప్తా ఉన్నాడు. అంటే విశ్వాసాన్ని బట్టి, పేతురు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి. దీనిని, ఈ వాక్యాన్ని సుందర్రావు గారు ఏం చేశారంటే, ఆయనకి ఎవడైతే నచ్చుతాడో వాడికి పరలోకం వెళ్ళడానికి రికమెండేషన్ చేస్తాడట. ఆయనకి ఎవరైతే నచ్చరో వీడు నరకానికి పోవాలని శాపనార్థాలు పెడతాడట. అంటే ఇప్పుడు పరలోకం ఎవరి చేతిలో ఉంది? పీడి సుందర్రావు గారి చేతిలో ఉందా? ఆయన చేతుల్లో ఉందా పరలోకం అనేది? ఈ మాటలు ఎవరి కోసం చెప్పారు? ఎవరు అన్వయించుకుంటున్నారు? సంఘం గురించి చెప్పినప్పుడేమో బోర్డులు వెతుక్కున్నారు, తాళపు చెవులు అంటే తాళాలు వెతుక్కున్నారు. ఇదిగో ఇక్కడ భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకమందు బంధించబడును, భూమి మీద దేన్ని విప్పితే అది పరలోకమందు విప్పబడును. అంటే భూమి మీద ఉన్నవి ఇలాంటి ఫిజికల్గా పరలోకంలో కూడా ఉంటాయా? ఉండవు కదా. శూన్యములో ఉన్నటువంటి దేవుడే పరలోకమైతే, ఆయనలోనికే మనం వెళ్ళడం అయితే దానికి గేట్లేంటి, తాళాలేంటి, తాళపు చెవులేంటి, అదేంటి ఇదేంటి, ఫిజికల్గా భూమి మీద నువ్వు చేసేస్తే పరలోకంలో కూడా జరిగిపోవడం ఏంటి? అది పేతురికి చెప్పింది కదా. పేతురు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని సుందర్రావు గారు కలిగి ఉన్నారంటే లేరుగా. ఆయనకు 3 దేవుళ్ళు, సుందర్రావు గారికి. BOI వాళ్ళకి 3 దేవుళ్ళు. వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు అన్నయ్య, యేసుక్రీస్తు చిన్నదేవుడు. ఇప్పుడు వీళ్ళు బంధించడం ఏంటి? ఏం బంధిస్తారు వీళ్ళు? దేనికి తాళాలు వేస్తారు వీళ్ళు? మనిషిని బంధిస్తారా? అంటే ఒక మనిషికి సంఖ్యలు వేస్తే పరలోకం వెళ్ళకుండా ఆపుతారా ఏంటి? లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ఏమన్నా విల్లాసుకి తాళాలు వేస్తారా? ఈ విల్లాసు కూడా పైకి వెళ్ళకుండా ఉంటాయేంటి? ఏంది ఇది? పనికిమాలిన బోధ, పనికిమాలిన బోధే. దీని గురించే చెప్పాడు ఆయన. పేతురు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బండతో పోల్చాడు, సంఘంతో పోల్చాడు. ఒక దేవుడు అనే విశ్వాసంలోనికి పేతురు వచ్చాడు. ఇజ్రాయేలీల విశ్వాసం ఏంటి? యెహోవాయే దేవుడు కదా. పేతురుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? ఆ యెహోవాయే యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసులో ఉన్నటువంటి ఆత్మే క్రీస్తు అనేది ఐడెంటిఫై చేశాడు. ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే నిర్ధారణకు వచ్చాడు. అదే కీ పాయింట్స్ అంటే, అదే బండి అంటే, అదే సంఘం అంటే. ఇదేమీ లేదు. కానీ వీళ్ళకి నచ్చిన వాళ్ళని పరలోకం వెళ్ళును ఆయన అంటాడట. ఈయన వీల్ చైర్లో కూర్చుని నువ్వు పరలోకం వెళ్ళును ఆయన అంటే వెంటనే ఆయన తాళాలు తీసేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, సుందర్రావు గారి రికమెండేషన్తో వచ్చిన నా కుమారుడా లోపలికి రమ్ము అంటాడు కదా. లేకపోతే వీడు నరకం పోవాలి అంటాడుగా. చాలామందిని శాపనార్థాలు పెట్టాడు, వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. ఈయన ఎవరెవరినైతే నరకం పోవాలంటాడో ఇప్పుడు ఆయన తాళాలు వేసేసి, సుందర్రావు గారి ద్వారా నీవు శాపనార్థాలు పొందుకున్నావు కనుక నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సుందర్రావు గారు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడును. సుందర్రావు గారు నీకు పరలోకం లేదని చెప్పారు, నరకానికి పోవాలన్నారు కనుక నువ్వు నరకానికి పోవాలి అంటాడు. అంటే
దేవుడేమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నావా నాయన? కీ ఇస్తే ఆడడానికి ఆట వస్తువా? పేతురు గారి చేతుల్లో తాళపు గుత్తులు పెట్టావా? నీవు ఏదంటే అది పేతురు చేయడానికి, నువ్వు ఏదంటే అది ప్రభువు చేయడానికి. ఇక దేవుని ప్రమేయం ఏమీ లేదా? ఇది కాదు, ఇది పనికి మాలిన బోధ. ఎవరైతే ఈ విశ్వాసంలోనికి వస్తారో వాళ్ళకు నేను తోడుంటాను. వాళ్ళు అనేక మందిని పరలోకానికి నడిపించగలరు. విప్పడమంటే సాతాను కట్టిన కట్లు, ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు, స్వస్థతలు, ఇవి పనికిమాలి ఉన్నాయి కదా సిద్ధాంతాలు. శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ, ధర్మశాస్త్రోపదేశకుల బోధ, సద్దుకయ్యుల బోధ, ఈ కట్లు ఇవన్నీ బంధించేశారు. ఈ బంధకాలను విప్పితే వాళ్ళందరూ కూడా పరలోకానికి వస్తారు. నీవు దేన్నైతే బంధిస్తావో, ఇద్దరు దేవుళ్ళు బోధను బంధించు, ముగ్గురు దేవుళ్ళు బోధను బంధించు, వీటన్నిటి నువ్వు బంధించు, అవి కూడా పరలోకానికి రాకుండా బంధించబడతాయని చెప్పారు. బోధ గురించి చెప్పను, బోధ గురించి, పులిసిన పిండి అనే బోధ గురించి చెప్పాడైనా, పనికిరాని బోధల గురించి చెప్పాడైనా, ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పనికిరాని సిద్ధాంతాల గురించి చెప్పాడైనా. అది ఇందులో ఉన్నటువంటి మరణం ఇన్ని సంఘాల వారికి తెలిసింది, బోర్డు పెట్టుకోవడం తెలిసింది వీళ్ళకి. అందులో ఉన్నటువంటి క్రీస్తు ఎవరో తెలియలేదు వీళ్ళకి, పరలోకరాజ్యపు తాళపు చెవులు తెలియలేదు వీళ్ళకి, కీ పాయింట్స్ తెలియలేదు వీళ్ళకి, ఒక్కడే దేవుడని అర్థం చేసుకోలేకపోయారు వీళ్ళు. వీళ్ళు బంధిస్తారట. ఎవడరా నువ్వు బంధించేది? అంటే నువ్వు బంధిస్తే పరలోకం ఎవడు? ఆయన నువ్వు పనికిమాలినోడు చచ్చిపోతే వెళ్ళి ప్రార్థన చేయి, పరలోకం ఇమ్మని ఇస్తాడా? పెట్టులో పెట్టమని చెప్పు, ఇస్తాడా? లేదు. భక్తి అనేది ఇండివిజువల్. నువ్వు ఎంత ఎదవైనా ఆయన నీకు పరలోకం ఇవ్వడానికి సిద్ధమే. ఎప్పుడు? నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి చెత్తంతా తుడి చేసుకుని నిష్కల్మషంగా ఒక్కడే దేవుని నీ హృదయంలో కొలువు చేసుకున్నప్పుడు ఇస్తాడు. శరీర సంబంధమైన వీటి విషయంలో ఆయన పట్టించుకోడు. అలా అయితే పేతురుకు పరలోకం ఇవ్వకూడదు, అలా అయితే దొంగోడికి పరలోకం ఇవ్వకూడదు, అలా అయితే మోషేను కూడా గెంటి పడేయాలి. ఎందుకని? నరహత్య చేశాడు పేతురు, చంపేశాడు. మరి నరహత్య చేయకూడదని ఎవరితో రాయించాడు? మోషేతో రాయించాడు కదా, నరహత్య చేయకూడదు అని రాయించాడు. మరి మోషే ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఒక సందర్భంలో అడుగుతాడు, నా పేరు జీవగ్రంథంలో నుండి తుడిచేయి అని అడిగితే, ఎవడైతే నా ఎదుట పనికిరాని వాడిగా ఉంటాడో వాడి పేరు తీసేస్తాను తప్ప నీ పేరు తీయను అంటాడు దేవుడు. కనుక బోధ విషయంలో ఇవన్నీ కూడాను, సంఘము, తాళపు చెవులు, బంధించడం, విప్పబడ్డం అనేది బోధ విషయంలో, సిద్ధాంతాల విషయంలో ఒక్కడే దేవుడా? ముగ్గురు దేవుళ్ళ? నీ హృదయంలో ఎవరున్నారు? ముగ్గురున్నారా? అయితే బంధించబడిపోతావు. ఇంతకుముందు ముగ్గురు నమ్మి ఇప్పుడు ఒక్కడే నమ్ముతున్నావా? అయితే విడిపించబడతావు. మన పాత నిబంధనలు చెబుతావు, కాడి మోను మోకులు విప్పబడటం, సాతాను కట్టిన కట్లు విప్పబడటం, చెరలో ఉన్న వారికి విడుదల, బూడిదకు ప్రతిగా పూదండ. దుఃఖభరితమైనటువంటి హృదయానికి బదులుగా ఆనందం. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు అని మనం నమ్మితే వస్తాయి. కాబట్టి 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పిదువో అది పరలోకమందు నువ్వు విప్పబడునని అతనితో చెప్పాను. ఏంటి విప్పడం? బోధ, సిద్ధాంతాలు. అది ఫిజికల్ కాదు, ఎవరినో బంధించేది కాదు అని చెప్పాను. 20వ వచనం, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఇదేంటి? అక్కడ క్రీస్తు అన్నారని సంఘానికి పేరెట్టారు వచ్చి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు అని ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే పేరు పెట్టమని వద్దనా? మీరే చెప్పాలి. క్రీస్తు అని పేతురు ఐడెంటిఫై చేశాడు. పేతురు ఐడెంటిఫికేషన్తో వీళ్ళందరికీ కూడా ఆ మాట వినబడింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నేను క్రీస్తును అనేటటువంటి విషయాన్ని మీరు ఎవరికి చెప్పొద్దని ఎలా చెప్పాడట? ఖండితంగా చెప్పాడట.
ఇప్పుడు ఆయన క్రీస్తు అని ఐడెంటిఫికేషన్ అయింది కాబట్టి సంఘానికి పేరెట్టారు. ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తు అని ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు మరి సంఘానికి ఆ పేరు పెట్టాలా వద్దా? చూసారా ఆయన మాటలు ఎలా ఉంటాయో? అందుకే హృదయంలో, అంతరంగంలో గుండెలు గుణపాలు గుచ్చుకున్నట్టుగా మూలుగులు, కీళ్ళు, ఎముకలు మొత్తం అన్నింటిలోనూ దూరిపోతుందట వాక్యం. రెండంచులుగా వాడిగల ఖడ్గము కంటే నువ్వు పదును గలదై ప్రాణాత్మలను, మూలుగును, కీలును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలను శోధించుచున్నదే. ఇప్పుడు పేతురు ఐడెంటిఫై చేసి సంతోషపడ్డాడని మనం సంతోషపడి సంఘానికి పేరెట్టాలా? నేను క్రీస్తు అనే విషయాన్ని మీరు ఎక్కడ చెప్పొద్దు రే నోర్మోయిండి అని ఖండితంగా చెప్పినందుకు మరి సంఘానికి పేరెట్టాలా? ఎలా ఉందో చూడండి. ఆయన మాటలు అలాగే ఉంటాయి. పవర్ఫుల్ అంటారు దాన్ని. సీక్రెట్. క్రీస్తు అనేది సీక్రెట్ అన్నాడు, మర్మము అన్నాడు, మర్మము అన్నాడు, సీక్రెట్ అన్నాడు. సరే, వచ్చే వారం ఈ 20వ వచనాన్ని ఆలోచిద్దాం. 20 నుండి కొనసాగిద్దాం. తాను క్రీస్తును అని ఎవరితో చెప్పవద్దంటే మరి సంఘానికి పేరు పెట్టమన్నాడు వద్దన్నాడు? మరి ఒకసారి 20వ వచనం నుండి వచ్చే వారం మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వటం వెనకాల ఉద్దేశం, భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకమందు బంధించబడ్డం, భూమి మీద దేనిని విప్పితే అది పరలోకమందు విప్పబడ్డం. పేతురు, నీవు బండ, నువ్వు రాయి, నా గురించి మీరేమనుకొనుచున్నారు? ఇలాంటి లోతైన విషయాలు మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు నాయన. విత్తబడినటువంటి వాక్యం మా అందరి హృదయంలో ఫలించి ఇంకా లోతైన మర్మయుక్తమైన సంగతులు మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.